మనోళ్ళు బయటి దేశాల గోడు కాదు, బయటి దేశం జనాలే మన దిక్కు రావాలి, మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలి. మరిగా అట్లా కావాలంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి, మన బ్రాండ్ వాల్యూ పెరగాలి. ఇగో ఇప్పుడు గిదే పని చేస్తుర్రు మన సర్కారోళ్ళు. హైదరాబాద్ అంటే ఇప్పటికే దునియా అంతటా మంచి పతారా ఉన్నది, దాన్ని ఈగింత ముంగటికి తీసుకుపోయే ఇగ్రం చేసిర్రు. గ్లోబల్ సమ్మిట్ తోని మన పట్నం పేరు అంతటా మారుమోగుతున్నది. ఇన్నొద్దులోగ లెక్క, ఇప్పుడొక లెక్క, ఇక ముందొక లెక్క. రయ్యి రయ్యి అనుకుంటా తెలంగాణ రైజింగ్ మామూలుగా ఉండదు అన్నట్టే నడిచినైపోండ్రి మన లీడర్ సాబుల ముచ్చట్లు. హైదరాబాద్ లో సర్కారోళ్ళు చేస్తాన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మస్తు ఘనంగా చాలైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ చేతుల మీదకేంచి మీటింగులు సురువైనాయి. ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు అందరూ మాట ముచ్చట్లు చేసిండ్రు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వచ్చిండ్రట. అన్నేమో గాని గ్లోబల్ సమ్మిట్ కాడ అటు ఇటు తిరుగుతాన్న రోబోను చూసి అందరూ పరిశాన్ అవుతాండ్రు. మనుషుల కంటేగా రోబో అల్చలే ఎక్కువ ఉన్నది పోన్రే. తొలుత సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు, సినిమా హీరో నాగార్జున అంతా కలిసి మీటింగ్ కాడికి పోయిండ్రు. ఇక సార్లు కనిపించగానే రోబో వాళ్ళ దగ్గరికి పోయి నమస్తే చెప్పింది. గ్లోబల్ సమ్మిట్ మీటింగులకు మన దిక్కుకేంచి పోయిన వాళ్ళంతా భలే ఉన్నది కదా గిది అనుకుంటా ఇచ్చంతరంగా చూసిండ్రు అనుకో రాదుర్రే. మస్తు అల్చల్ చేస్తానికి ఈ రోబో. ఇంకో దిక్కు దేశాల నుంచి వచ్చిన చుట్టాల కొరకు తీరు వంటలు వండిచ్చిర్రట. హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చి పులుసు, సకినాలు, ఇప్పపు, లడ్డూలు, తెలంగాణ స్పెషల్ వంటలు ఏమేమి ఉంటాయో అన్ని రుచి చూపిస్తున్నారట. ఇక సీఎం సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, వి వాంట్ టు బికమ్ $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Telangana rising is unstoppable. Come, join the rise. 2047 కల్లా తెలంగాణ ఎక్కడికో దూసుకొని పోతుంది, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు ఫ్యూచర్ సిటీ ఎట్టెట్లా ఎలుగులా కాబోతున్నదో అన్ని తీర్ల ఓ వీడియో తయారు చేసి విడుదల చేసిండ్రు. గా బిల్డింగులు అవన్నీ చూస్తుంటేనైతే అబ్బొర కొడుకో, పోత పట్నం గంతగానం పెద్దగా అవుతుందా, గంతగానం మెరిసిపోతుందా అని పరిశాన్ అవుతుండ్రు జనాలు. ఇక మంగళవారం కూడా గ్లోబల్ సమ్మిట్ లో మీటింగులు గట్టిగానే ఉన్నాయట. అంత కలిపి 1,00,000 కోట్లకు ఎక్కువనే పెట్టుబడులు తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఏమైనా రాష్ట్రం ఎలుగులు అవుతుంది, అన్ని తీర్ల అందరం ముంగటికి పోతాం అని అంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారా అందరూ. చిత్రాలు విచిత్రాలు, పొత్తులు షీతులు, దోస్తీలు ఓ ఇట్లా బొచ్చడు నడుస్తున్నాయి పంచాయతీ ఓట్లల్లా. తీరు హామీలతోని తీరొక్క తీరు ప్రచారాలు చేస్తుర్రు పోటీల నిలబడ్డ అభ్యర్థుల ప్రచారాల సంగతేమో గాని కొన్ని దిక్కుల్లో ఓటర్ల డిమాండ్ ఇచ్చంత్రంగా ఉన్నాయి. అబ్బా అవునంటే కావాలంటే చూడు రిగ్గి వార్త మీకే ఎరికైతుంది. 3వ నాడు మొదటి విడత, 6వ నాడు 2వ విడత, 9వ నాడు 3వ విడత. ఓట్లు దగ్గర పడుతుండటతో ఊళ్ళ పొంటి ప్రచారాలు పోండ్రి. ఓట్ల కొరకు ఒక తిప్పల కాదు అభ్యర్థులది. వచ్చిన గుర్తులు పట్టుకొని గుర్తు ఉంచుకో అనుకుంటూ దండాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు, గుర్తులు చూపెడుతున్నారు, ఓట్లు మాకేయమని అడుగుతున్నారు. ఈ అక్క అయితే నేలి పోయిన కాడల్లా ఇంటోళ్ళ పనుల కాసలవుడు, గదవలు పట్టుకొని బదిలాడు, బొట్లు పెట్టుడు, గుర్తు చూపెట్టి ఓట్లు అడుగుడు. ఈడ మిషన్ గుట్టింది, ఈడికొచ్చి రోడ్ల పప్పు దంచుతుంది. మస్తు జోరుంది పో అక్క ప్రచారం. కాకపోతే ఈమె ఏ పార్టీకించి పోటీ చేసింది కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థి. పార్టీల టికెట్ ఇయ్యలేదని సొంతంగానే పోటీ చేస్తానని నిలబడ్డదాట. మహిబాద్ జిల్లా దంతరపల్లి మండలంలో ఉన్న కుమ్మరికుంట్ల ఊరు. అక్క పేరు సాయి దుర్గా. ఇక గీళ్ళది ఇంకో గోస. ఊరు నిండా కోతులు కుక్కలు. కోతులు రాకుండా చేసిన వాళ్లకు, కుక్కల తిప్పల బాపినోళ్లకే ఓట్లేస్తామని పట్టుబట్టిరు ఊరోళ్ళంతా. ఇంకేముంది నేనంటే నేనంటారు అభ్యర్థులు. చూస్తుంటే ఓట్ల కంటే ముందుగానే ఊళ్ళో ఉన్న కోతులన్నింటి పట్టేటట్టుంది పో. నల్గొండ జిల్లా మరిగూడ మండలంలో ఉన్న అజిలాపూర్ ఊళ్ళోకి అన్నది ఇచ్చంతరాల ప్రచారం. తెల్లారితాలకే పాల క్యాను, కోడిగుడ్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుడు, పావు లీటర్ పాలు పోసుడు, 2 గుడ్లు ఇచ్చుడు, ఓటేయమని అడుగుడు. మరి ఓట్ల వరకేనో లేకుంటే ఓట్లు ఒడిచినాక 5 ఏళ్ళు కూడా గిట్టనే ఉంటుందో తెలియదు గాని వాళ్ళ అమ్మ కోసం గింత తిప్పల పడుతుండు. అంటే వాళ్ళ అమ్మ పోటీలు ఉన్నదన్నట్టు. మళ్ళా సర్పంచ్ గిట్టనేమో అనుకునే ఓ వాడకు వార్డు నెంబర్ అంతే. మంచిగున్నది పో కథ.
కరీంనగర్ జిల్లా ఎలిగేడు ఊరి సర్పంచ్ అభ్యర్థిది ఇంకో ఇచ్చంతరమైన సాటింపు. ఏకంగా ఊరిలో బ్యానర్లు కట్టిండు. ఆయన ఊరి కోసం ఏమేం చేస్తాడో రాసి ఊరి పబ్లిక్ కు 6 గ్యారంటీలు ఇస్తాడట సర్పంచ్ని చేస్తే. వాళ్ళకు అందుబాటులో ఉంటానని నేను సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేశాను. అదేవిధంగా ఎలిగేడు గ్రామ ప్రజలు అందరూ నన్ను ఆశీర్వాదించి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళ అందుబాటులో ఉండి గ్రామానికి అభివృద్ధిగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు నేను నా పూర్తిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. ఏహే ఎక్కడిది తీరు ప్రచారాలు నడుస్తున్నాయి ఊళ్ళో పోయింటి. ఆఖరికి ఎవరు గెలుస్తారో గాని గెలుపు గుర్రాలెక్కి తిరగాలని ఒక్కొక్కరిది ఒక ఉగులాటం కాదబ్బా. ఇప్పుడే ఇట్టుందంటే 3 విడతల ఓట్లు ఓడిచేటాలకు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందబ్బో. ఎవరెన్ని పుల్లలు పెట్టినా కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా నడవాలి. 15 ఏండ్లు మనమే ఉండాలి అని అంటుర్రు ఏపీల కూటమి పెద్ద లీడర్లు. అన్నట్టుగానే ఎసొంటి లొల్లులు పెట్టుకోకుండా ముంగటికి పోతుర్రు. కానీ పెద్ద లీడర్లంతా దోస్తీ గట్టి నడుస్తుంటే ఊర్ల పొంటి ఉండే చోటా లీడర్లే తాపకోసారి లొల్లి పంచాది పెట్టుకుంటుర్రు. అంటే రచ్చకెక్కుతుర్రు. ఇక చూడరు ఏం చేసిర్రు. ఆగో అట్లా నడిచింది కిరికిరి. ఓ దిక్కు సైకిల్ పార్టోళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టోళ్ళు, 2 దిక్కులోళ్ళు తగ్గేదేలే అన్నట్టు లొల్లికి దిగినరు. ఇంతకు ఇద్దరి నడమ పంచాయతీ ఎక్కడ వచ్చిందయ్యా అని అంటే ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న న్యూ హౌసింగ్ బోర్డు చౌరస్తా. ఇక ఈ చౌరస్తాల అన్నగారి విగ్రహం పెట్టాలని సైకిల్ పార్టోళ్ళు, లేదు వాజ్పేయి సార్ విగ్రహం పెట్టాలని పువ్వు పార్టోళ్ళు, 2 దిక్కులోళ్ళు లాడాయి పెట్టుకుండ్రు. ఇక చూడరు సైకిల్ పార్టోళ్ళు ఏమంటున్నారో. మహానుభావుడి విగ్రహం మంచి సెంటర్లు ఉన్నాయి బందర్లో, అక్కడ పెట్టుకోవాలి. వాజ్పేయి గారికి మేము యాంటీ కాదు, బీజేపీ కూడా యాంటీ కాదు, మేము వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను ఉంటాం. అంత పెరం రోడ్లో మంచి రింగ్ వస్తుంది, అక్కడ పెట్టుకోవచ్చు. సుల్తాన్ గారి రింగ్ వస్తుంది, అక్కడ పెట్టుకోవచ్చు. రైల్వే స్టేషన్ లో కూడా పెట్టుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదన్నట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం పెట్టుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు అన్న. అప్పుడు ఎప్పుడో 2019లోనే ఈ న్యూ హౌసింగ్ బోర్డు చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని నిర్ణయం చేసిండ్రట. కానీ అప్పట్లో ఫ్యాన్ పార్టీల సర్కారు ఉండే కాబట్టి ముచ్చట ముంగట వల్లేదట. ఇన్నొద్దులకు కూటమి సర్కారు వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడతాం అంటున్నారు సైకిల్ పార్టీలు. అటు పువ్వు పార్టీ ఏమో వాజ్పేయి సార్ విగ్రహం పెట్టాల్సిందే అని లొల్లి చేస్తుండ్రు. చూస్తుంటే ఎవ్వారం పెద్ద మనుషుల దాకా పోతే గాని తేలేటట్టు లేదనుకుంటారు చాలా మంది. అయితే చౌరస్తా పెద్దగానే ఉన్నది, నడుమ గజ్జె కూడా మస్తు పెద్దగానే ఉన్నది. ఓ దిక్కు అన్నగారి విగ్రహం, ఇంకో దిక్కు వాజ్పేయి సార్ విగ్రహం పెట్టుకుంటే అయ్యేపాయే కదా. కలిసిమెలిసి అధికారం పంచుకున్నోళ్ళు కలిసిమెలిసి విగ్రహం గద్దెను పంచుకోలేరా అనుకుంటారట పబ్లిక్. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే నాచారం దిక్కు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అప్పటికే 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన. ఇక చూడుర్రి 2 గంటలు బండ్లు కదిలితే ఒట్టు. ఓ దిక్కేమో ఆఫీస్కు టైం అవుతుంది, అటు చూస్తేనేమో ఎక్కడ బండ్లు అక్కడనే అయిపోయినాయి. ఇక ఇట్లయితే కాదని బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్నా. తీరా ట్రాఫిక్ ఎందుకు ఆగింది అని పరీక్ష పట్టి చూస్తే ఇక ఇది అసలు ముచ్చట. తొవ్వంత బంద్ పెట్టి మాకు న్యాయం చెయ్యాలి అని లొల్లి చేస్తున్న ఈ అక్కలను చూస్తారు కదా. వీళ్ళంతా యోగి బట్టల కంపెనీలో పనిచేసే కార్మికులు. అయితే ఏండ్ల కమానం పనిచేస్తున్నా సుతా గొర్రె తోకతనే జీతాలు తీసుకుంటే వీళ్ళ కష్టాన్ని దోసుకుంటారట ఆ కంపెనీలు. అట్లా జీతాలు పెంచమని శానొద్దుల సంధి అడిగి యాస్ట్ కొన్న అక్కలు మా కష్టాన్ని దాకా జీతం ఇస్తామని హామీ ఇచ్చేదాకా ఈంచెల్లి లేము అని గీతీలో లొల్లి చేసిరు రోడ్డు మీద. మరి కంపెనీ పెద్ద సార్ నువ్వు జీతం పెంచమని అడిగితే ఏమన్నాడు అక్క? ఏదో ఒకటి నిర్ణయం పెంచుతారా ఏం చేస్తారా అంటే మేము ఒకళ్ళకి అంటే ఎందుకు సార్ అట్లా మాట్లాడుతానంటే మేము పెంచాము, ఏం చేయాలో చేసుకోండి. ఇంటిరా కంపెనీ ఆమ్దాన్ పెంచడంలో మట్టుకుని గట్ట అన్నాడట కంపెనీ పెద్ద మనిషి. అందుకే గీ తీర లొల్లికి దిగిరు అక్కలు. ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కనీసం సింగిల్ రూము 6,000 కి తక్కువ లేదు మినిమం. మా సాలరీ ఏమో 9,000. మేము ఎట్లా బతుకుతామో చెప్పండి. మా కష్టాలు ఎవరు వినాలి? మేము ఎవరికి చెప్పుకుంటాం? మా సమస్య తీర్చాలి కదా. అలా లేదు, ఎవరు అడుగుతారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వేరే పని చేసుకోండి అంటారు. అది ఒక్కటేనా సమస్య? అందరిది సమస్య. అదన్నట్లు ఇసొంటి కంపెనీ బెంగళూరులో ఉంటే అక్కడ వాళ్ళకేమో 16,000 ఇస్తారు, మాకు మాత్రం ఉత్త 9,000.
గా జీతంతో ఎట్లా బతకాలే? రికార్డులలో మాకు 16,000 ఇస్తామని రాసుకొని మాకు మాత్రం ఉత్త 9,000 చేతులు పెట్టి కడవదంతా ఈ దొంగలే తింటారు. జర మా తిప్పల సర్కారు వల్ల తీస్తారే సారు అని చెప్పి పొద్దుగా దాకా లొల్లి చేసి కంపెనీలో తినాల్సిన బువ్వను రోడ్డు మీద తినారు. మరిగా సర్కారు ఈ కార్మికుల జీతం ముచ్చటను ఎట్లా తస్ప చేస్తుంది ఏమో చూడాలి గాని కింది స్థాయి కార్మికుల నెత్తురు తాగుతాండి ఈ కంపెనోడు అని తిట్టుకుంటూ పోయిరాడ ఈ ముచ్చట చూసిన తోవట పోయే జనాలు. ఇక ఇదిట్లుంటే అటు కృష్ణా జిల్లా గుడివాడ సహకార బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. రిటైర్మెంట్ వయసు 62కు పెంచి అత్యవసరం మా జీతాలు ఏంటనే పెంచాలి. అట్లనే జీవో నెంబర్ 36తో పాటు గ్రాండ్ డ్యూటీ చట్టం అమలు చేయాలని లొల్లి చేసిరు. ఒకవేళ మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే లొల్లి రాష్ట్రం అంతా వాకిస్తామని హెచ్చరిక గట్టిగానే చేసిరు కూడా. ఇక వీళ్ళ ముచ్చట ఇట్లుందా? అటు గంగవరం పోర్టు కాడ భూ నిర్వాసితులకు పోలీసులకు పెద్ద పంచాయతీ అయింది. భూములు ఇచ్చినంతా మా భూములు మాకు ఇచ్చేవని మస్తు లొల్లి చేసిరు. అయితే కార్మికులకు 2,30,000 ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు గా పైసలు యాళ్ళకి ఇవ్వకుండా రేపు మా పని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో బొంకుతున్నారట. గిట్లయితే కాదనుకున్న కార్మికులు మా భూములు మాకు ఇచ్చేయరి, లేకుంటే ఒప్పుకున్న పైసలన్నా పడేయరి అని లొల్లి చేస్తే ఓ పెద్ద పంచాది. ఏదేమైనా కార్మికులు రావాల్సిన పిఎఫ్ పైసలు ఇంకా ఎక్స్ప్రెస్ లెటర్లు వెంటనే విడుదల చేయాలని లొల్లి గట్టిగానే చేసిరు. మరిగా ఏమైతే ఏమో చూసుకుంటూ పోవాలి. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గుమ్మడి నరసయ్య అసొంటోళ్ళు కాదులే గాని ఇప్పటికీ కూడా జర్రంత మంచి నాయకులే ఉన్నారులో. కార్యకర్తలు, పార్టీ లీడర్లు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, పార్టీ కార్యకలాపాలతో క్షణం తీరికుండదు. అసొంటిది ఓ ఎమ్మెల్యే సారు పవూతు పబ్లిక్ లోనే తిరుగుతుండు. అగో అట్లనే ఇయాల్లో హాస్టల్ కు పోయి పొల్లగాళ్ల తిప్పలార్చుకుండు. ఇంతకు ఎవ్వల్లా ఎమ్మెల్యే సారు అయిన కాడ హాస్టల్ల పరిస్థితులు ఎట్లున్నాయి అనేటి అన్ని తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. నీళ్ల పులుసు, మురిగిపోయిన పప్పు, పురుగులు పడ్డ కూరగాయలు. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమల కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ చదువుకునేటి చెల్లెలు తినేటి తిండి గిట్లుంది. హాస్టల్లో సౌలతులు ఎట్లున్నాయో అరుచుకుందానికి పోయినా అక్కడి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ సారు చెల్లెలతో కూర్చొని ఇంత బువ్వ తిని గిదేం బువ్వ అని గట్టినే కరమైండు అధికారుల మీదకి. సాంబారు ఈ కోసుగడ్డ రెగ్యులర్ వీళ్ళకి మెనూని అస్సలు ఫాలో కావడంలే. నా ఫోన్ తీసుకు కలెక్టర్ గారికి చెప్తాం. వీళ్ళు మామూలుగా మారట్లే. టీచర్స్ వరకు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారంట వీళ్ళ దగ్గర నుంచి. తిన్నాక పోయి కిచెన్ లో చూస్తే గిట్టుంది లోపల. ఇవన్నీ వేస్టేజ్ మార్కెట్ లో బయట పడేస్తారే, మొలకలు వచ్చినాయి ఇవన్నీ బయట పడేసేయండి అమ్మా, మొత్తం బయట పడేసేయండి అమ్మా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు వాడింది 250 మందికి రేపు ఏం చేయాలండి? రేపు ఎన్ని గంటలకు వస్తాయి? మీరు రేపు ఏం చేస్తారు? మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది, టమాటాలు బూజు పెట్టే ఉల్లిపోయి, ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి? మురిగిపోయిన కూరగాయలు, బూజు పట్టిన క్యారెట్లు, మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు ఈ వీటితో ఉండిందేనా ఇప్పుడు నేను తిన్నది అనుకుంటా మస్తు గరమైండు ఎమ్మెల్యే సారు. ఇవాళ ఒక్కనాడేగా సారు దినం చెల్లెలు తినేది గదే తిండి మరి. కాస్తల్లి పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా, ఉన్న వాటినన్నా క్లీన్ చేసన్నా పెట్టుకోవచ్చు కదా. అసలు నాకు ఇక్కడి నుంచి అక్కడికే పోవాలనిపించలేదు. వాళ్ళు అన్నం ఎట్లా తింటారు ఇప్పుడు? మళ్ళీ ఇంతకు ముందు ఒకసారి వచ్చి చెప్పిపోయినా, ఇంతకు ముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది దీని మీద, అయినా మీకు భయం లేకపోతే ఎట్లా? ఎంక్వైరీలైనా భయం లేదు. మీ అసొంటి వాళ్ళు ఎన్ని మాటలు వచ్చి తిట్టినా బుద్ధి రాదు. వాళ్ళకు కూడా అదే తిండి పెడితే అప్పుడు తెలిసి వస్తుంది మరి. సర్కార్ హాస్టల్లో సౌలతులు ఎట్టెట్టున్నాయో అరుచుకుందానికి పోయి గిట్ట గరమైండు అధికారుల మీదకి. నెలిగా కిచెన్ లో చూస్తేనైతే గబ్బు గబ్బు. ఋషి ముచ్చట దేవుడు ఎలుకని ఆయనతో పెట్టేటి భూవన్న ఆయమన్నది పెట్టాలి కదా అని గట్టిగానే అరుచుకుండు ఎమ్మెల్యే సారు. 200 మంది ఆడవిల్లలున్న హాస్టల్లో పాయకణాలు ఎన్ని ఎరికేనా? 2 అంటే 2. అవి కూడా అధ్వానం. మీ ఆరోగ్యాలు ఏమైపోవాలి? పురుగులు ఉన్నాయి క్యారెట్లో, ఉల్లిగడ్డల్లో, టమోటాల్లో. నేను లోపల పోయి చూస్తే ఇప్పుడు నేను తిన్నా మీతో పాటు. మధ్యాహ్నం రసము ఇప్పుడు సాంబార్లో కలిపి పెడితే ఎంత తింటారు మీరు? వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చి పెడతాను అనుకుంటారా? వాళ్ళ దయాదాక్షిణాల మీద మీరు ఆధారపడేకి మీకు రోజు ఏమైనా ఉంది? అంత టైం టేబుల్ రాసినారు బోర్డు మీద, అడిగారు లేదా మీరు? ఆఖరికి గీ ముచ్చట చెప్పిపోయిండు ఎమ్మెల్యే సారు. మరి చూడాలా ఏం చేస్తాడో రేపు. ఈ నెల సోమవారం శివునికి పూజలు చేస్తుంటారు అక్కచెల్లెళ్ళు. పొద్దుగాల లేచి శివుని గుళ్ళకు పోయి మొక్కులు పెట్టుకుంటారు, ఉపాసాలు ఉంటారు, నీసు ముట్టనే ముట్టరు. నెరిగ్గా శివరాత్రికి అయితే ఇక శివాలయాలు మారుమోగుతాయి. గుళ్ళనే కాదు, శివుని 10 మేలు ఏడ కనబడ్డా గిట్లనే మొక్కుతారు, ఇట్లనే పూజలు చేస్తారు మనోళ్ళు. అవునంటే కావాలంటే చూడురు మీరే.
ఆగిన కాడల్లా అయ్యగారిని పిలుసుడు, పూలు జల్లుడు, పూజలు చేసుడు, మొక్కులు పెట్టుడు, కోరికలు కోరుడు గిట్టుంది ఆదిలాబాద్ జిల్లాల. చెన్నైకేంచి పాట్నా వరకు పెద్ద శివలింగం పతివని పట్టకపోతుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆగిన కాడల్లా పూజలే పూజలు. అంత భక్తి మరి శివుడంటే మనోళ్లకు. सहस्रलिंगम इसका नाम है. ये चेन्नई मगापुलीपुरम से और पट्टीगाड़ विलेज वहाँ से जा रहा है. ये पाटना బీగార్ పట్నా. ఆదిలాబాద్ జిల్లా రేరెడిగొండ పెద్ద రోడ్డు మీద 106 టైర్ల కంటైనర్ మీద ఈ శివలింగాన్ని తీసుకుపోతుంటే చూసినోళ్ళు ఒక మొక్కుడు కాదు పో. 35 అడుగుల ఎత్తు, 200 టన్నుల బరువు. పెద్ద ముచ్చట ఏంటంటే గా శివలింగం మీద ఇంకో 1008 లింగాలు చెక్కిలాట. అయితే తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం కిందున్న వట్టినాడు అనేటి ఊళ్ళే తయారు చేసిరు ఈ శివలింగాన్ని. ఆడికేంచి బీహార్ రాష్ట్రం చంపారన్ జిల్లాలో కట్టేటి కొత్త విరాట్ రామాయణ మందిర్ల ప్రతిష్ఠ చేసేందుకు తీసుకుపోతురాట. అట్టిప్పుడు ఆదిలాబాద్ జిల్లా వరకు వచ్చింది అన్నట్టు. ఇప్పటికే ఓ 15 వద్దులైందట బయలెల్లి. ఇంకో 20 రోజులలో తావుకు చేరుకుంటాం అనుకొస్తుండు డ్రైవర్ అన్న. గంత పెద్ద శివలింగాన్ని చూసి ఒక మురిపేం కాదు పో అక్కడి భక్తులది. ఇగేటు అక్కడికి పోయి దర్శనం చేసుకోలేము అనుకున్నట్టు కావచ్చు. అందుకనే కనపడ్డ కాడల్లా గీ తిరిగి మొక్కులు పెట్టుకుంటున్నారు అన్నట్టు పబ్లిక్. చలో మరెవన్ మటియాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.